అందరు ఏమంటారంటే బలిసినోడు దొంగ మార్గాలు సంపాదించడం, లంగ మార్గాలు సంపాదించడం అంటే ఇవన్నీ సాతగాని వాళ్ళు చెప్పేది. వాళ్ళు కొన్ని రోజులు మైండ్ తోని ఆలోచించి రిస్క్ తీసుకొని లైఫ్ లాంగ్ తరతరాలు తాతలు, కొడుకులు, మనుమన్లు ఎప్పుడో ఒకప్పుడు నువ్వు బాగుపడాలంటే రిస్క్ అనేది ఇప్పుడే మొదలు పెట్టాలి. పేదవాళ్లకు, ధనవంతులకు ఒక డిఫరెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు మనుషులను గుర్తుంచుకోవాలి. అందరికీ రోజుకు 24 గంటలే ఉంటుందని గమనించాలి. ఇక్కడ ఏమైతుందంటే రిస్క్ తీసుకున్నవాడు గొప్పోడైతుండు, లేకుంటే కొన్ని రోజులు బిచ్చగాళ్ళగా మారుతాడు. మళ్ళా రిస్క్ తీసుకుంటే మళ్ళా పైకి వస్తాడు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రిస్క్ తీసుకోవడం. ఇందులో 2 టైప్స్ చూద్దాం. కొందరేమో రిస్క్ తీసుకుంటారు, ఒకవేళ సక్సెస్ అయితే కోటీశ్వర్లు అవుతారు, లేకుంటే బిచ్చగాళ్ళు అవుతారు. వాళ్ళు మళ్ళీ రిస్క్ తీసుకుంటారు, ఒకవేళ ఇప్పుడు కాకపోతే ఇంకోసారి అన్నాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారని చెప్పి ప్రయత్నిస్తారు. ఇంకా కొంతమంది ఎట్లా ఉంటారంటే రిస్క్ తీసుకోరు, పుణ్యానికి వస్తే అన్ని కావాలి, కానీ మనం రిస్క్ తీసుకోవద్దు. ఇక్కడ ఏమైతుందంటే ధనవంతులు రిస్క్ తీసుకుంటారు, వాళ్ళు బాగుపడతారు. ఇంకొకసారి ఏమైతుంది, కింద పడ్డా కూడా కనీసం బ్యాంకు లోన్ తీసుకురైనా సరే, లేకుంటే అప్పు తీసుకురైనా సరే మళ్ళీ రిస్క్ తీసుకుంటారు, ఎప్పుడో ఒకప్పుడు బాగుపడతారు. ఇక్కడ నార్మల్ గేమ్ ఎట్లా అంటే తెలివి లేకుండా ఏదో ఉన్న దాంట్లో బతుకుదాం, ఉన్న దాంట్లో ఎలా తీసుకుందాం అని చెప్పేసి వీళ్ళు రిస్క్ తీసుకోరు. గుర్తుంచుకోండి, రిస్క్ తీసుకోపోవడం కూడా పెద్ద రిస్కే. ఏంటంటే వ్యాపారం చెయ్యరు, ఏది చేయరు, ఒకటే జాబ్ చేసుకొని బతుకమని చూస్తారు. జాబ్ అంటే ఒక జాబే కాదు, కూలి పనులు, ఇవన్నీ పనులు అనుకుంటే డైలీ వర్క్ లో కూడు, ఇవన్నీ ఏమైతున్నాయంటే ఇవన్నీ మీరు ఒక్కరోజు మందమా, 2 రోజులు మందమా, అంతకు తప్ప మీరు ఎక్కువ సంపాదించలేరు. అర్థమవుతుందా? అదే ఒక పర్సన్ రిస్క్ తీసుకుంటే సరే పోని 1 లక్ష 2 లక్షలు పోని, నువ్వు అడకైన స్టేజ్కి రా, మళ్ళీ ట్రై అయ్యి ఎప్పుడో ఒక్కనాడు నువ్వు డెవలప్ అవుతావు. గుర్తుంచుకో. ఇక్కడ అందరూ అనే మాట ఏంటి తెలుసా, గొప్పవాళ్ళు ఎట్లయితారు, పేదవాళ్ళు ఎట్లయితారంటే ఇక్కడ ఒకటే మాట, రిస్క్ తీసుకున్నవాడు ఎప్పటికైనా ఒకప్పటికి బాగుపడతాడు. రిస్క్ తీసుకొని వాడు ఎప్పటికీ బాగుపడడు. వాళ్ళకి ఏంటంటే ఒక సర్కిల్ చేసుకుని ఇళ్ళకే బయటకు పోవద్దు, నేను ఎప్పుడు ఇళ్ళనే ఉండాలి, నేను ఎప్పుడు బరువు బాధ్యతలు మీద వేసుకోవద్దు, రోజు కైకిలు పోవాలి, రోజు పనుకోవాలి, రావాలి, ఇంత మందు తాగాలి, తినాలి, పండాలి, తెల్లరు మళ్ళీ పనుకోవాలి, ఇదే రొటేషన్ అయితే తప్ప కానీ వాళ్ళకి రిస్క్ తీసుకున్నంత తెలివి ఉండదు. ఫ్యామిలీలో కూడా ఎంకరేజ్మెంట్ చెయ్యరు, అందుకే వాళ్ళు ఎప్పుడు గరీబులు లెక్క మిగిలిపోతారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే రిస్క్ తీసుకుంటున్నారో వాళ్ళు కొన్ని రోజులు మైండ్ తోని ఆలోచించి రిస్క్ తీసుకొని లైఫ్ లాంగ్ తరతరాలు తాతలు, కొడుకులు, మనుమన్లు తరతరాలు ఇట్లా బాగుపడుతున్నారు. గమనించండి, రిస్క్ అనేది తీసుకోవాలి. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు బాగుపడాలంటే రిస్క్ అనేది ఇప్పుడే మొదలు పెట్టాలి. ఇప్పుడైతే పేద